హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చైనీస్ డ్రామా అయిన పుట్ యువర్ హెడ్ ఆన్ మై షోల్డర్ ఎపిసోడ్ 4th ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. లాస్ట్ ఎపిసోడ్లో గూవి అలాగే మోమో ఒకరినొకరు చూస్తూ ఉంటారు. తర్వాత మోమో అంటుంది, నువ్వు నా పైనుంచి వెయ్యాలేమో అని. దాంతో గూవి కాన్షియస్ అయ్యి వెళ్ళి తన సీట్లో కూర్చుంటాడు. అది నైట్ జరుగుతూ ఉందన్నమాట. తర్వాత మార్నింగ్ అవుతుంది. మార్నింగ్ అవడంతో మోమోకి బ్రేక్ఫాస్ట్ తీసుకొద్దామని గోయి ఒక రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ ఆర్డర్ ఇచ్చి వెయిట్ చేస్తూ ఉంటాడు బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం కోసం. అప్పుడు తనకి ఫూపే కాల్ చేస్తాడు. నాకు నీ షూస్ కావాలి, నాకు ఈరోజు గేమ్ ఉంది, నా షూస్ తడిచిపోయాయి, అర్జెంట్ అని అడుగుతాడు. నేను నీకు షూస్ ఇవ్వను అని గోయి అంటాడు. దాంతో ఫూపే చాలా బతిమలాడతాడు, నువ్వే చెప్పినా నేను చేస్తాను, ప్లీజ్ నాకు షూస్ ఇవ్వు అని. కానీ ఇప్పుడు నా వల్ల కాదు, ఎందుకంటే నేను హాస్పిటల్లో ఉన్నాను అని చెప్తాడు. నువ్వు హాస్పిటల్లో ఎందుకున్నావు, నీకేమైంది అని అడుగుతాడు ఫూపే. దాంతో గోయి అంటాడు, నా కోసం కాదు, హాస్పిటలైజ్డ్ అయింది, సో తనకి తోడుగా ఉన్నాను అని చెప్పి బ్రేక్ఫాస్ట్ తీసుకొని హాస్పిటల్కి వస్తాడు. హాస్పిటల్లో తనకి మోమోకి ఉత్త జావ మాత్రమే ఇచ్చుంటారు. అది తాగలేక బ్రేక్ఫాస్ట్ కోసం తెచ్చిన ఐటమ్స్ కూడా నేను తింటాను అని అడుగుతుంది. దాంతో గోయి నో చెప్తాడు. అప్పుడే అక్కడికి నర్స్ వస్తుంది. తను వేరే ఐటమ్స్ని తినబోవటం చూసి, నువ్వు ఇవి తినకూడదు, డాక్టర్ వచ్చి నిన్ను చెక్ చేయాలి, ఒకవేళ ఇవి తినటం చూస్తే డాక్టర్ నిన్ను తిడతారు అని చెప్తుంది. దాంతో మోమో లేదు లేదు నేను తినను అని చెప్తుంది. తర్వాత నర్స్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఆ బ్రెడ్ తీసుకొని తింటూ ఉంటుంది. అప్పుడే డాక్టర్ అక్కడికి వస్తాడు. దాంతో గూయి మోమోని కవర్ చేస్తాడనమాట. డాక్టర్ దగ్గరికి వచ్చి మోమోని చూడాలి అని అంటాడు. గూయి లేదు, మీరు నా గర్ల్ఫ్రెండ్ని ఈ పరిస్థితిలో చూడకూడదు అంటారు. దాంతో మోమోకి పొరపోతుంది. డాక్టర్ అలాగే నవ్వుతాడు. తర్వాత మోమోకి గూయి హెల్ప్ చేస్తాడు. తర్వాత డాక్టర్ చెక్ చేసి అంతా బాగుంది, మీరు డిశ్చార్జ్ అవ్వచ్చు అని చెప్పేసి అక్కడి నుంచి ఇక్కడికి గూయి మోమోకి కావాల్సిన మెడిసిన్స్ తీసుకొని డిశ్చార్జ్ పేపర్స్ అంతా కంప్లీట్ చేసుకొని తను జుట్టుతో ప్రాబ్లం ఫేస్ చేయడం చూసి తన కోసం ఒక రబ్బర్ బ్యాండ్ కూడా తీసుకొని తన మోమో రూమ్కి గూయి వస్తాడు. అప్పుడు అక్కడ ఫూపే ఉంటాడు. దాంతో గూయి కొంచెం అప్సెట్గా కనిపిస్తాడు. గూయి ఫూపే దగ్గరికి వచ్చి, నువ్వు ఎలా ఇంత అర్జెంటుగా వచ్చేసావు అని అడుగుతాడు. దాంతో ఫూపే అంటాడు, ఇక్కడికి రావటం నాకు చాలా ఈజీ, నేను చాలా తొందరగా కూడా వచ్చేసాను అని చెప్తాడు. అక్కడ తన ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారనమాట. కారులో స్టార్ట్ అయి ఉంటాడు, కారు చెడిపోతుంది. తర్వాత ఇబ్బంది పడుతూ ఒక ఎలక్ట్రిక్ వెహికల్లో స్టార్ట్ అవుతాడు. అదేమో ఛార్జింగ్ అయిపోతుంది, నన్ను స్టేషన్లో వదులు అని అరుస్తూ ఉంటుంది. తర్వాత దాన్ని తీసుకెళ్ళి రిటర్న్ ఇచ్చేసి తర్వాత బస్ స్టాప్ వరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి బస్ ఎక్కి ఇక్కడికి వస్తాడు. తను స్ట్రగుల్ చేస్తుంటాడు. కానీ ఇక్కడ తన్ని గొప్పగా, లేదు నేను చాలా ఈజీగా వచ్చేసాను అని గూయికి చెప్తాడు. ఫూపే గూయిని అడుగుతాడనమాట, అవును నువ్వు మోమోని ఎక్కడ చూసావు, ఇక్కడికి ఎలా తీసుకొచ్చావు, నీకెలా తెలుసు అని. దాంతో ఫూపేకి గూయి ఏదో చెప్పబోతుంటే మోమో కల్పించుకొని, నేను రోడ్డు పైన ఇబ్బంది పడుతూ కింద కూర్చో ఉన్నాను, అప్పుడే అక్కడికి గూయి వచ్చాడు, దాంతో నేనే గూయిని హెల్ప్ కోసం అడిగాను, తర్వాత గూయి నన్ను తీసుకొచ్చి ఇక్కడ అడ్మిట్ చేశాడు అని చెప్తుంది. తర్వాత సరే ఇంకెందుకు మనం వెళ్దాము అని చెప్పి ఫూపే అలాగే మోమో వస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి ఆ డాక్టర్ ఎదురొస్తాడు. నువ్వు ఇంక నుంచి ఇలా 2 రోజులకు ఒకసారి హాస్పిటల్కి రాకు, నీ బాయ్ ఫ్రెండ్ చాలా టెన్షన్ అయిపోతున్నాడు. అవును నీ బాయ్ ఫ్రెండ్ ఎక్కడ, ఇతనెవరు అని అడుగుతాడు. దాంతో మోమో తనకి క్లారిఫై చేయాలని చూస్తుంది. కానీ అంతలో ఆ డాక్టర్ గూవి రావటం చూసి, అదిగో నీ బాయ్ ఫ్రెండ్ వస్తున్నాడు, జాగ్రత్తగా రూమ్కి వెళ్ళిపోండి అని చెప్పి అక్కడి నుంచి డాక్టర్ వెళ్ళిపోతాడు. గూవి వీళ్ళిద్దరి దగ్గరికి వచ్చి, ఇంకా వెళ్దామా, నా కోసమే మీరు వెయిట్ చేస్తున్నారా, పదండి అని చెప్తాడు. దాంతో ముగ్గురు కలిసి కారులో కూర్చుంటారు. అక్కడ ఫూపే గూవిని అడుగుతాడు, గూవి డాక్టరు మోమో నీ గర్ల్ ఫ్రెండ్ అని అన్నాడు, ఏమైంది, ఏంటి అర్థం దానికి అని ఫూపే అడుగుతాడనమాట. అప్పుడు గూవి అంటాడు, డాక్టర్ జస్ట్ మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు అంతే అని చెప్తాడు. దాంతో ఫూపే అంటాడు, అవును మోమో నీ గర్ల్ ఫ్రెండ్ టైప్ కాదు అని అంటాడు. దాంతో గూవి అంటాడు, సరే అయితే నా గర్ల్ ఫ్రెండ్ టైప్ ఎలా ఉంటుంది అని అడుగుతాడు. దాంతో ఫూపే అంటాడు, మేరీ లాగా ఉంటుంది అని అంటాడు. దాంతో మోమో నవ్వుతుంది. తర్వాత ఇక్కడ హాస్టల్ రూమ్స్ దగ్గర ఫూపే మోమోని డ్రాప్ చేస్తాడు. మోమో లోపలికి వెళ్తుంది. తర్వాత అక్కడే నిల్చో ఉంటాడు. అప్పుడే మోమో ఫ్రెండ్ బయటకు వస్తూ ఉంటుంది. దాంతో మోమో ఫ్రెండ్ ఫూపేని అడుగుతుంది, ఇప్పుడు మోమో ఇక్కడ ఉండటం లేదు, నువ్వెందుకని ఇక్కడే తిరుగుతూ ఉన్నావు మోమో కోసం అని అడుగుతుంది. దాంతో ఫూపే కొంచెం కన్ఫ్యూజ్ అవుతాడు. నెక్స్ట్ సీన్లో ఇక్కడ ఇద్దరు ప్రొఫెసర్లు కూర్చొని ఉంటారు. అక్కడికి గూయి క్లాస్మేట్ వస్తాడు. వచ్చి తన సీనియర్ తన క్యాలిక్యులేషన్ అన్నిటినీ రాంగ్ అని చెప్పి అలాగే గూయితో పోల్చి నన్ను గూయిని చూసి నేర్చుకోమంటుంది అని ఫీల్ అవుతూ చెప్తాడు. తర్వాత సీనియర్ వస్తుంది, నేను నిన్నేం తప్పుగా అనలేదు, నువ్వు క్యాలిక్యులేషన్స్ అన్నీ రాంగ్గా చేసావు చూడు అని చెప్పి చూపించి, తర్వాత గూయి ఎంత నాలెడ్జబుల్ పర్సన్ అయినా కూడా ఏదన్నా తప్పు అని చెప్తే తను వింటాడు అని తనకి చెప్తుందనమాట.
తర్వాత అక్కడికి గూయి వచ్చి తన ఎక్స్పెరిమెంట్ని చూపిస్తాడు. దాన్ని ఇద్దరు ప్రొఫెసర్స్ చెక్ చేశాక గూయి చేసింది కరెక్ట్గా ఉంది అని చెప్పి తిననే నచ్చజెప్పాలని చూస్తారనమాట. నెక్స్ట్ సీన్ షిఫ్ట్ అవుతుంది. గూయి రూమ్లో తన బట్టల్ని సర్దుకుంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి తన ఫ్రెండ్ వస్తాడు. ఏంటి ఈసారి కూడా నువ్వు వెళ్తున్నావా, ఎన్ని రోజులకి వెళ్తున్నావు అని అడుగుతాడు. నేను ఈసారి 1 వీక్ కోసం వెళ్తున్నాను అని చెప్తాడు గూయి. నా సైన్స్ ఎక్స్పెరిమెంట్ అయిపోయాక వస్తాను అని గూయి ఫ్రెండ్తో అంటాడు. ఫ్రెండ్ అంటాడు, నువ్వు ఇక్కడే ఉండి నీ ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు కదా అని. దానికి గూయి అంటాడు, సైన్స్ ఎక్స్పెరిమెంట్కి కావాల్సిన కొన్ని ఐటమ్స్ పాత క్యాంపస్లో ఉన్నాయి, అందుకని నేను నా రూమ్కి వెళ్తున్నాను అని చెప్తాడు. తర్వాత తనకి ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ మోమో నుంచి అనమాట. మోమో అంటుంది, మెసేజ్లో రాసుంటుంది, నీ కీస్ కొంచెం నాకు ఇవ్వవా, నా కీస్ మీ ఇంట్లోనే మర్చిపోయాను, నువ్వు కీస్ ఇస్తే నా సామాన్ని తీసుకొని నేను బయటికి వెళ్తాను అని చెప్తుంది. అలాగే సామానంతా తీసుకొని ఈరోజే నేను బయటకు వెళ్ళిపోతాను, నేను నీతో ఒకే ఇంట్లో కలిసి ఉన్నానని ఎవరితో చెప్పకు అని ఇంకో మెసేజ్ పెడుతుంది. ఇక్కడ గూయి అలాగే మోమో ఇద్దరు కలిసి వెళ్ళటం ఫూపే వాళ్ళ హాస్టల్ రూమ్స్ బయట నుంచి చూస్తాడనమాట. తర్వాత వాళ్ళిద్దరిని ఫాలో చేస్తూ ఆ అపార్ట్మెంట్స్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఒకే కారులో ఇద్దరు దిగి వాళ్ళ అపార్ట్మెంట్లోకి వెళ్తారు. మోమో తన సామాన్ని సర్దుకుంటూ ఉంటే గూయి ఒక దగ్గర కూర్చొని చూస్తూ ఉంటాడు. తర్వాత ఒక బ్లాంకెట్ని ఆరేయాలని గూయిని హెల్ప్ అడుగుతుంది. వాళ్ళిద్దరూ కలిసి ఆ బ్లాంకెట్ ఆరేసే టైంలో బ్లాంకెట్ వచ్చి కింద చెట్టు మీద పడిపోతుంది. దాన్ని తీయాలని ఇద్దరు కిందకి వెళ్తారు ఒక స్టిక్ని తీసుకొని. తను గూయి స్టిక్తో తీస్తూ ఉండగా ఆ బ్లాంకెట్ మోమో పైన పడుతుంది. అది తీయాలని చూసేటప్పుడు వాళ్ళిద్దరూ అనుకోకుండా దగ్గరికి వస్తారు. దాన్ని ఫూపే అక్కడి నుంచి చూస్తాడు. నెక్స్ట్ సీన్ షిఫ్ట్ అవుతుంది. వీళ్ళు ముగ్గురు గూయి వాళ్ళ ఇంట్లో కూర్చొని ఉంటారు. అక్కడ ఫూపే తనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. సో మీరిద్దరూ కలిసి ఉంటున్నారనమాట, కానీ నాకు చెప్పలేదు, నేను అడిగినా కూడా అని. అలాగే తను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు. దానికి గూయి సర్ది చెప్పాలని ట్రై చేస్తాడు, నువ్వు అనుకున్నట్టు కాదు, నువ్వు మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నావు అని. కానీ ఫూపే వినడు. తర్వాత ఫూపే నాన్సెన్స్ అంతా విని మోమో మన ఇద్దరు రిలేషన్ ఏంటి, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని అడుగుతుంది. దాంతో ఫూపే అంటాడు, నేను నీకు బెస్ట్ ఫ్రెండ్ అని అనుకుంటున్నాను, దానికోసంగా నువ్వు ఎవరితో రిలేషన్లో ఉన్నావో వాళ్ళు మంచి వాళ్ళు అయింటే బాగుందని అనుకుంటున్నాను. కానీ గూయి నీకు చాలా మంచి మ్యాచ్, గూయి చాలా మంచోడు, సో మీ ఇద్దరు రిలేషన్షిప్ నాకు చాలా నచ్చింది అని చెప్పి అక్కడి నుంచి నేను ఫస్ట్ వెళ్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత ఇక్కడ మోమో కొంచెం ఫీల్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే ఫూపే అంటే చాలా ఇష్టం. ఫూపే ఏమో వీళ్ళిద్దరిని కలిసి ఉండటం చూశాడు, సో తను వీళ్ళిద్దరిని అపార్థం చేసుకుంటాడని చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. తర్వాత ఆ బెడ్షీట్ ఉంటుంది కదా, దాన్ని నేను వాషింగ్ మిషన్లో వేస్తాను అని చెప్పి వెళ్ళి వాషింగ్ మిషన్లో వేస్తూ ఉండగా తన వేలికి చిన్న గాయం అవుతుంది. తను అనే టైంకి గూయి అక్కడికి వచ్చి నొప్పిగా ఉందా అని అడుగుతాడు. అవును నొప్పిగా ఉందని మోమో అంటుంది. నొప్పిగా ఉంటే నువ్వు ఏడవచ్చు, నేనేమీ అనుకోను అని దానికి మోమో అంటుంది అనమాట, నాకు నొప్పిగా ఉంది, ఏడవాలని ఉంది కానీ ఏడవలేను అని అంటుంది. దాంతో గూయి అనుకుంటాడు, అప్సెట్ అయింది కానీ నా ముందు ఏడవాలని అనుకోవట్లేదని. సో నేను బ్యాండేడ్ తెస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత ఆ వాష్రూమ్లోనే కూర్చొని మోమో చాలా గట్టిగా ఏడుస్తుంది. తన బస్సులో ఉన్నంతసేపు వాళ్ళ గురించి ఆలోచించి చాలా అప్సెట్ అయిపోయి చాలా డల్గా అయిపోతాడు. తర్వాత ఫూపే వాళ్ళ ప్రొఫెసర్ వస్తారు. ఫూపేకి ఆల్రెడీ ఒక గేమ్ ఉంటుంది, ఆ గేమ్ని తను మిస్ అయిపోయాడు. సో ప్రొఫెసర్కి చాలా కోపం వచ్చి తిట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ మోమో ఫ్రెష్ అయ్యి హాల్లో వచ్చి కూర్చో ఉంటుంది. అప్పుడే అక్కడికి గూయి వస్తాడు. అలాగే ఒక బ్యాండేడ్ ఇచ్చి తనని వేసుకోమంటాడు. తర్వాత వాటర్ మిలన్ కూడా తెచ్చుంటాడు. మన ఇద్దరం వాటర్ మిలన్ తిందాము అని చెప్పి మోమోని గూయి పిలుస్తాడు. దాంతో వాళ్ళిద్దరూ హాఫ్ కట్ చేసుకొని వాటర్ మిలన్ తింటూ ఉంటారు. అప్పుడే వాళ్ళ మాట్లాడుకుంటూ ఉంటారు. నాకు వాటర్ మిలన్ అంటే చాలా ఇష్టం అని మోమో అంటుంది. దాంతో గూయి కూడా అంటాడు, అవును నాకు చాలా ఇష్టం వాటర్ మిలన్ అని గూయి అంటాడు. తర్వాత మోమో పెద్ద పెద్ద స్పూన్స్ తీసుకొని తింటుంది. గూయి ఏమో చిన్న చిన్న పీసెస్ తింటాడనమాట. దాంతో మోమో అంటుంది, నీకు నిజంగా వాటర్ మిలన్ అంటే ఇష్టమేనా అని. అవును అంటాడు, కానీ నువ్వు తింటాను చూస్తుంటే నీకు వాటర్ మిలన్ అంటే ఇష్టం లేదేమో అన్నట్టు అనిపిస్తుంది అంటారు. దాంతో వాళ్ళు పెద్ద పెద్ద స్పూన్ ఎక్కువ ముక్కలు తీసుకొని తింటూ నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడే మోమోకి ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది. నీకు ఇచ్చిన వర్క్ అయిపోయిందా అని అడుగుతారు ఆఫీస్లో వాళ్ళు. ఇక్కడ మోమో అయిపోయింది అని చెప్తుంది. దాంతో ఆఫీస్ వాళ్ళు అంటారు, ఇప్పుడే వెంటనే ఆ ఫైల్ తీసుకొని నువ్వు ఆఫీస్కి రా అని చెప్పి వాళ్ళు అంటారు. దాంతో మోమో రూమ్లో ఆ ఫైల్ ఉండటంతో రూమ్లోకి తీసుకోవడానికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఆ తర్వాత గూయి మోమో దగ్గర ఉన్న వాటర్ మిలన్ దగ్గర నుంచి ఒక స్పూన్ తీసుకొని తింటాడు. అంతే, ఇక్కడితో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఇంకో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.